First year microbiology. Topic cell wall structures. Cell wall structures continuation with ribosomes, mesosomes, cell wall, peptidoglycan, gram positive cell wall, gram negative cell wall, and flagella. Then continuation with arrangement and types. Arrangement types. Flagella, thinner number and arrangement are characteristics of different genera of bacteria. First one, monotrichous. It is a single polar flagellum. Single polar flagellum. Trichous means flagella. Monotrichous means single flagella. Example, Vibrio cholera. బ్యాక్టీరియాకి మొటైల్ నాన్ మొటైల్ అంటాం. చలిస్తుంది, చలించదు, కదులుతుంది, కదలదు. బ్యాక్టీరియాలు అవి వాటంతటా అవి నడవడానికి మనకు మోనోట్రైకస్ అంటే ఈ ఫ్లజెల్లాతోని చలిస్తూ ఉంటాయి అన్నమాట. ఏవి బ్యాక్టీరియాలు వచ్చేసి. అయితే ఈ బ్యాక్టీరియాలు చలించేటప్పుడు అవి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా నడుస్తుంటాయి. ఒకటి మొటైల్ బ్యాక్టీరియా, నాన్ మొటైల్ బ్యాక్టీరియా. మొటైల్ బ్యాక్టీరియాలో కొన్ని మోనోట్రైకస్ ఉంటాయి, కొన్ని యాంఫీట్రైకస్ ఉంటాయి, కొన్ని లోఫోట్రైకస్ ఉంటాయి, కొన్ని పెరిట్రైకస్ ఉంటాయి. అంటే ఒక బ్యాక్టీరియానికి ఒకటే ఫ్లాజెల్లా ఉంటే దాన్ని మోనోట్రైకస్ అంటారు. ఉదాహరణ విబ్రియో కలరా. కలరా కలిగించే బ్యాక్టీరియా. ఇది సమ్మర్ సీజన్లో మనకి ఎక్కువగా కనిపించేటటువంటి బ్యాక్టీరియా. స్టూల్లో ఎగ్జామినేషన్లో, స్టూల్ కల్చర్లో మనకి ఈ విబ్రియో కలరా ఎక్కువగా కనిపిస్తుంది. లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి. ఒక 5 to 7 టైమ్స్ లూజ్ మోషన్స్ అవుతాయి విబ్రియో కలరాలో. అప్పుడు ఇది బ్యాక్టీరియాని మనం గ్రో చేయవచ్చు. నెక్స్ట్ యాంఫీట్రైకస్, సింగిల్ ఫ్లాజెల్లం ఎట్ బోత్ ఎండ్స్. సెల్కి అటొక సైడు ఫ్లాజెల్లా, ఇటొక సైడు ఫ్లాజెల్లా ఉంటుంది. దాన్ని యాంఫీట్రైకస్ అంటాం అన్నమాట. ఏమంటాము? యాంఫీట్రైకస్ అంటాం. ఎగ్జాంపుల్ ఆల్కలీ జీనస్ ఫికాలిస్. ఆల్కలీ జీనస్ ఫికాలిస్. దిస్ ఈజ్ ద స్టూల్ ఎగ్జామినేషన్లో వచ్చేటటువంటి ఇంకొక బ్యాక్టీరియా అన్నమాట. నెక్స్ట్ లోఫోట్రైకస్. లోఫోట్రైకస్. లోఫోట్రైకస్ tuft of flagella at one or both ends. tuft అంటే గుత్తి మాదిరి, గుచ్చుల మాదిరి ఒకవైపు కానీ రెండు వైపులా కానీ ఉన్నట్లయితే ఆ బ్యాక్టీరియాని లోఫోట్రైకస్. లోఫో మీన్స్ గుచ్చుల మాదిరిగా ఉండి ఒక సైడ్ ఉండాలి. లోఫోట్రైకస్. ఉదాహరణ స్పైరిల్లం. స్పైరిల్లం ఇది ట్రిపనీమా పెలాడియం. ట్రిపనీమా పెలాడియం ఈజ్ ఏ లోఫోట్రైకస్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ పెరిట్రైకస్. పెరిట్రైకస్లో పెరి అంటే చుట్టూ, బ్యాక్టీరియా కణం చుట్టూ ఫ్లజెల్లా ఉంటుంది. అరేంజ్డ్ ఇన్ రౌండ్ ద సెల్, చుట్టూ ఉంటాయి. దాన్ని పెరిట్రైకస్ అంటారు. ఎగ్జాంపుల్ సాల్మొనెల్లా టైఫీ. సాల్మొనెల్లా టైఫీ. ఇక రెండవది ఫింబ్రియే ఆర్ పైలీ. సమ్ గ్రామ్ నెగటివ్ బేసిల్లాయ్ ఫైన్ hair like surface appendages called fimbriae or pili. 0.5 micrometers long, 10 mm thick are two types, sex or fertility pili
రెండు కొలి, కొలిసిన్, పైలి. Pili originate in cell membrane, fimbria or pili organs of locomotion. Fimbria or pili are also locomotion. ఇవి కూడా నడవడానికి తోడ్పడేటటువంటి అవయవం అన్నమాట. ఫింబ్రియే ఎస్పెషల్లీ వీ హ్యావ్ టు సీ ఇన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ. Why? Because it is a higher magnification system in this electron microscopy. Lower మైక్రోస్కోపీ, లైట్ మైక్రోస్కోపీలో మనకి అంత ఉండదు అన్నమాట. అంత ఎక్కువగా ఉండదు, తక్కువగా ఉంటుంది. క్లియర్. దెన్ నెక్స్ట్ బ్యాక్టీరియల్ స్పోర్. బ్యాక్టీరియల్ స్పోర్. బ్యాక్టీరియల్ స్పోరు ఈ మాదిరిగా మీకు నోట్స్లో ఇచ్చాను. ఇంకో ఇట్లా ఉంటుంది బ్యాక్టీరియల్ స్పోరు. అవుటర్ స్పోర్ కోట్ ఉంటుంది, ఇంటర్నల్ స్పోర్ కోట్ ఉంటుంది, జెర్మినల్ గ్రూవ్ ఉంటుంది, సబ్ కోట్ మెటీరియల్ ఉంటుంది, అవుటర్ కార్టికల్ లేయర్ ఉంటుంది, సెల్ వాల్ ప్రైమోడియం ఉంటుంది, సైటోప్లాస్మిక్ మెంబ్రెయిన్ ఉంటుంది. Bacterial spores formed inside the parent cell, they are called as endospores. Morphology. Sporulation is initiated by the appearance of clear area. ఎట్లా ఉంటుంది? స్పోరులేషన్ ఈజ్ ఇనిషియేటెడ్ బై అపియరెన్స్ క్లియర్ ఏరియా. మొదటగా ఏమీ లేనట్టుగా క్లియర్గా ఉంటుందన్నమాట. యూజువల్లీ మెల్లమెల్లగా ఏం జరుగుతుంది అంటే నియర్ ఎండ్ ఆఫ్ ద సెల్ గ్రాడ్యువల్లీ బికమ్ మోర్ ఒపేక్ టు ఫార్మ్ టు ఫోర్ స్పోర్. మధ్యలో అట్లాగే చివర్లో కూడా గుండ్రటి నిర్మాణాలు ఏర్పడతాయి స్పోర్స్. ఫుల్లీ డెవలప్డ్ స్పోర్ హ్యాస్ కోడ్ ద న్యూక్లియర్ బాడీ. న్యూక్లియర్ బాడీ అనేది ఏర్పడుతుంది. సరౌండెడ్ బై స్పోర్ సెల్ అవుట్ సైడ్ దిస్ ఈజ్ థిక్ స్పోర్ కార్టెక్స్. టర్న్ ఈస్ enclosed by multi-layered tough spore coat. Multi-layered tough spore coat. సో బేసిల్ల యొక్క మధ్య భాగంలో ఉంటే సెంట్రల్ స్పోర్ అంటారు. ఇక చివర్లో ఉంటే సబ్ టెర్మినల్ స్పోర్స్ అంటారు. మరి చివర్లో ఉంటే టెర్మినల్ ఆర్ ఓవల్ అంటారు. దిస్ ఈజ్ ఏ నాన్ బల్జింగ్ స్పోర్స్. నాన్ బల్జింగ్ స్పోర్స్ అంటే ఉబ్బకుండా ఉండేటటువంటి స్పోర్లు అన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ కొన్ని రకాల స్పోర్లు బల్జిడ్గా ఉంటాయి, అంటే లావ్ అయిపోతాయి స్పోర్స్ అన్నీ కూడా. సెంటర్లో మధ్య భాగంలో ఉండైనా లావ్ అవుతుంది, చివర్లో ఉండైనా లావ్ అవుతుంది. దాన్ని బల్జింగ్ స్పోర్స్ అంటారు. నాన్ బల్జింగ్ స్పోర్స్, బల్జింగ్ స్పోర్స్. నెక్స్ట్ స్పోర్స్ మే బీ ఓవల్ ఆర్ స్పెరికల్ ఇన్ షేప్. స్పోర్స్ని తెలుగులో సిద్ధ బీజాలు అంటారు. ఈ సిద్ధ బీజాలు మనకి గుండ్రంగా లేదా స్పెరికల్ షేప్లో ఉంటాయి. స్పోర్స్ మే బీ సెంట్రల్, టెర్మినల్, సబ్ టెర్మినల్. సెంట్రల్ అంటే మధ్యలో, టెర్మినల్ అంటే చివర్లో, సబ్ టెర్మినల్ అంటే కొంచెం చివర్లో కాకుండా కొద్దిగా దూరం అన్నమాట. దాన్ని సబ్ టెర్మినల్ అంటారు. స్పోర్ ఫార్మింగ్ బ్యాక్టీరియా ఎగ్జాంపుల్ బేసిల్లస్ యాంథ్రాసిస్ ఒకటి, క్లాస్ట్రీడియం స్పీషీస్. క్లాస్ట్రీడియం స్పీషీస్లో క్లాస్ట్రీడియం టెటాని, క్లాస్ట్రీడియం వెల్చే, క్లాస్ట్రీడియం బోటులినం. దిస్ ఈజ్ ఏ 3 species, very important. This is a next anaerobic culture methods.
This is the next chapter, very important chapter, anaerobic culture methods. First of all, you have to know the what is culture medium. What is the culture? Any pathogenic microorganisms growing in the media is known as culture. Any pathogenic microorganisms growing in the media is known as culture. ఏవైనా వ్యాధిజనక సూక్ష్మజీవులను వాటికి కావలసినటువంటి యానకం పైన పెంచడాన్ని కల్చర్ అంటారు. ఆ విధంగా చేసే ప్రాసెస్ని కల్చరింగ్, దట్ ప్రాసెస్ నోన్ ఈజ్ కాల్డ్ కల్చరింగ్. క్లియర్? సో ఇక్కడ ఏమంటున్నాడు, మరి అనెరోబిక్ కల్చర్స్ అంటున్నాడు. వాట్ ఈజ్ అనెరోబిక్ కల్చర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలవాలంటే మనము గాలి లేకుండా బ్రతుకుతామా అండి? బ్రతకలేము. ఎందుకు? మనకు ప్రాణవాయువు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అట్లాగే సూక్ష్మజీవులకు కూడా ఏరోబిక్, ఎనరోబిక్ టూ టైప్స్ అన్నమాట. ఏరోబ్స్ మీన్స్ గాలిలో నివసించేటటువంటి జీవులు. ఎనరోబ్స్ మీన్స్ గాలి లేకుండా నివసించేటటువంటి జీవులు, సూక్ష్మజీవులు. అయితే ప్యాథోజెనిక్ ఆర్గానిజమ్స్లో దాదాపు అన్ని ఏరోబిక్ లేదంటే ఫేకల్టేటివ్ అనెరోబిక్. అంటే కొంచెం గాలి ఉండి కొంచెం లేకపోయినా కూడా నడిచిపోతుంది. పూర్తి గాలి లేకుండా ఉండేటటువంటి జీవులు ఏంటంటే బ్యాక్టీరియా, బిఫిడో బ్యాక్టీరియా, లాక్టోబాసిల్లస్, మొబిలింకస్ అలాంటి బ్యాక్టీరియాలు కొన్ని ఉంటాయండి. ఈ బ్యాక్టీరియాలు కేవలం అనెరోబిక్ అంటే గాలి లేకుండా నివసించేటటువంటి సూక్ష్మ జీవులు. మరి ఈ గాలి లేకుండా నివసించేటటువంటి సూక్ష్మజీవులు మనం ఎట్లా కల్చర్ చేయాలి వీటిని? సమ్ ఆర్గానిజమ్స్ విల్ గ్రో వితౌట్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ కాల్డ్ యాజ్ ఎనరోబ్స్. క్లియర్? వితౌట్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్, అసలు గాలే లేకుండా బ్రతుకుతాయి అన్నమాట ఈ సూక్ష్మజీవులు. అది ఎగ్జాంపుల్ సూడోమోనాస్ అరిజినోసా రిక్వైర్ ఫ్రీ ఆక్సిజన్ టు సర్వైవ్. క్లాస్ట్రీడియం టెట్రాని, స్టాఫిలోకోకస్ aureus, Streptococcus pyogenes, these microorganisms with or without free of oxygen. ఆక్సిజన్ ఉన్నా బతుకుతాయి, లేకపోయినా కూడా బ్రతికే ఛాన్సెస్ ఉంది. మెథడ్ ఆఫ్ స్పెసిమన్ కలెక్షన్: aspirate the specimen to airtight syringes. ఎయిర్టైట్ సిరంజులు తీసుకుని ఆఫ్టర్ కలెక్షన్ నీడిల్ ఈజ్ ప్లంజ్డ్ ఇంటూ స్టెరైల్ రబ్బర్ కాప్. మనకి వ్యాక్సినేషన్ బాటిల్స్ ఉంటాయి, వాటికి రబ్బర్ బేడాలు ఉంటాయి. దాంట్లోపలికి కుచ్చేసి సిరంజిని వంచేసేస్తే అప్పుడు ఆ విధంగా కార్క్ సెండ్ టు ల్యాబొరేటరీ అప్పుడు చేసి ఆ విధంగా చేసి శాంపుల్ని పంపించేసేయాలి. ఆ విధంగా అయితేనే గాలి అనేది దాంట్లోకి వెళ్ళిపోకుండా ఉంటుంది అన్నట్టు. స్పెసిమన్ కలెక్టెడ్ ఇన్ లీక్ ప్రూఫ్ కంటైనర్ స్టోర్డ్ అప్ టు 3 days at 4 degrees centigrade, -70 degrees centigrade అండ్ రెఫ్రిజిరేటర్. ఈ విధంగా రిఫ్రిజిరేటర్లో -70 degree centigrade వద్ద కూడా పెంచవచ్చు. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కల్చర్ మీడియా: రబ్బర్ స్టాపర్ కలెక్షన్ వైరల్ కంటైనింగ్ ఇండికేటర్ అగార్ ఇండికేటర్ సిస్టమ్ వైల్ ఈజ్ గ్యాస్ విత్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. క్లియర్? ఏంటి అంటే ఈ రబ్బర్ స్టాపర్ని కంటైనింగ్ని ఇండికేటర్ సిస్టమ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపించడానికి అవకాశం అనేది మనకి ఉంటుంది. అనెరోబిక్ కల్చర్ మీడియా: ఎగ్ యోక్ అగార్ కుక్డ్ మీట్ బ్రాత్ థయోగ్లైకోలేట్ బ్రాత్. ఎగ్ యోక్ అగార్ కుక్డ్ మీట్ బ్రాత్ థయోగ్లైకోలేట్ బ్రాత్. అనెరోబిక్ కల్చర్ మెథడ్స్
by displacement of oxygen. దాంట్లో క్యాండిల్ జార్ మెథడ్. క్యాండిల్ జార్ మెథడ్ is a very very important method. Its continuation tomorrow. Thank you all of you.